కామా ప్లస్ ఇది బోర్డు వైపే నేను కనిపించిన పర్లేదు ఏబిలన్. వాట్ అబౌట్ ఏబిలన్ గ్రూప్? ఏబిలన్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? ఏబిలన్ గ్రూప్ అంటే గ్రూప్ అంటే మీనింగ్ చెప్పండి. డెఫినేషన్ ఏంటి గ్రూప్ అంటే? గ్రూప్ అంటే డెఫినేషన్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఆ మూడు సాటిస్ఫై చేసినట్లయితే ఓకేనండి. గ్రూప్ కావాలి అంటే మీనింగ్ ఏంటి? అసోసియేటివ్ కావాలి, ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఆ గ్రూప్ లో ఉండే ఆ జీనే సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ ఉండాలి. ఆ జీలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ పాసిబిలిటీ అవ్వాలి. అయితే దాన్ని ఏమంటాం మనము? గ్రూప్. ఎఫ్ కామా ప్లస్ అనేది వాట్ అబౌట్ ఏబిఎన్? దీనికి అడిషనల్ గా కాంపిటేటివ్ గాని సాటిస్ఫై చేస్తుంది. దీనికి అడిషనల్ గా అంటే ఈ మూడుతో పాటు కాంపిటేటివ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ కామా ప్లస్ అనేది ఏబిఎన్ గ్రూప్. అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? ఫీల్డ్ కావాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఏబిఎన్ గ్రూప్ కావాలి. వీటిలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏముంటుందండి? జీరో. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ జీరో. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1. అది ఫిక్స్ గ్రూప్ థియరీ, రైట్? ఇక సెకండ్ వన్, ఈ ఎఫ్ లో ఆల్రెడీ ఏముంటుంది? ఎఫ్ లో జీరో ఎలిమెంట్ ఉంటుంది, దానికి ఇన్వర్స్ ఉండదు. కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏబిఎన్ గ్రూప్ కావాలి. నాన్ జీరో ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎఫ్ కామా ప్లస్ అన్నప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో ఉంటుంది, ఆ జీరో ఎలిమెంట్ తప్పించేస్తాం. ఎఫ్ లో ఉండే నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఏబిఎన్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అండ్ థర్డ్ వన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేయాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ లాస్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఎలా ఉంటుంది? ఏ డాట్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. అలాగే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏ ప్లస్ బి డాట్ సి ఈక్వల్ టు ఏ డాట్ సి ప్లస్ బి డాట్ సి. ఈ మూడు సాటిస్ఫై చేస్తే అప్పుడు ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఏమవుతుంది? ఫీల్డ్ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ ఏమవుతుంది అంటే అప్పుడు ఫీల్డ్ అవుతుంది. ఇది ఫీల్డ్ అయ్యి అయితే వెక్టర్ డెఫినిషన్ చెప్పే ముందు ఇది ఫీల్డ్ అవుతుంది కదా, ఈ ఫీల్డ్ లో అన్ని ఏమేంటాయంటే స్కేలర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫీల్డ్ లో అన్ని ఏమేంటాయండి? స్కేలర్స్. ఇప్పుడు మనం వెక్టర్ డెఫినిషన్ చెప్పాలి. వెక్టర్ డెఫినిషన్ చెప్పాలంటే అగైన్ వి కామా ప్లస్ కామా డాట్ అనేది వెక్టర్ కావాలి అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అంటారండి. ఏంటి? ఫస్ట్ వన్ వి కామా ప్లస్ ఏబిఎన్ కావాలి, ఏబిఎన్ గ్రూప్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఈ బి లో ఉండేవన్నీ వెక్టర్స్, ఎఫ్ లో ఉండేవన్నీ స్కేలర్స్. అంటే వెక్టర్స్ కూడా ఏం కావాలి? ఏబిఎన్ గ్రూప్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. విత్ రెస్పెక్ట్ ఏంటండి? ఎడిషన్. ఏబిఎన్ గ్రూప్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఏబిఎన్ గ్రూప్ అనేది కావాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు. ఎందుకు సార్ ఇంటర్నల్ ప్రాసెస్ అంటాం? ఇంకొక స్కేలర్ దీనికి మల్టిప్లై చేయట్లేదండి, ఓన్లీ వెక్టర్స్ ని వెక్టర్స్ తోనే మల్టిప్లై చేస్తున్నాం. వెక్టర్స్ తో వెక్టర్ ని మల్టిప్లై చేయడం కానీ లేకపోతే ఎడిషన్ చేయడం కానీ చేస్తున్నాం, కానీ స్కేలర్స్ ని ఎడిట్ చేయట్లేదు. దీంట్లో నా బాధ అర్థమవుతుందండి. ఎందుకు ఇంటర్నల్ ప్రాసెస్ అంటున్నాను అంటే ఇది ఇంటర్నల్ ప్రాసెస్ అంటున్నాం. ఇంటర్నల్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ కి మాత్రమే ఏబిఎన్ గ్రూప్ చెక్ చేస్తాం. బయట నుండి ఎలిమెంట్స్ ని తీసుకొచ్చి దాన్ని చెక్ చేయట్లేదు, ఓన్లీ వెక్టర్స్ ని మాత్రమే తీసుకునే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి? ఎక్స్టర్నల్ ప్రాసెస్ కూడా పాసిబిలిటీ కావాలి. ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఉన్నాయి అంటే మీనింగ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఏంటంటే ఉన్నాయంటే ఒక స్కేలర్ తీసుకుంటామండి, ఏ అనేది బిలాంగ్స్ టు ఎఫ్. ఒక వెక్టర్ తీసుకుంటాం ఆల్ఫా బిలాంగ్స్ టు బి. ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా బిలాంగ్స్ టు విలో ఉండాలి. ఖచ్చితంగా ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఏమైందండి? విలో ఉండాలి. ఒక స్కేలర్ ఒక వెక్టర్ మల్టిప్లై చేసినట్లయితే ఆ వచ్చే రెండింటి యొక్క ప్రొడక్ట్ ఖచ్చితంగా విలో ఉండాలి. ఉంటే దాన్ని మనం
ఎక్స్టర్నల్ ప్రాసెస్ అంటాం. కానీ ఆ ఎలిమెంట్ కూడా వీలో ఉంటాయి. అంటే ఏంటి, ఒక స్కేలర్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఎందుకన్నా మనం బయట స్కేలర్ నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొస్తున్నాం, వెక్టర్ ను మల్టిప్లై చేస్తున్నాం. ఆ రెండు వచ్చిన ప్రోడక్ట్ ఖచ్చితంగా బిలాంగ్స్ టు వీలో ఉండాలి, వెక్టర్స్ లో ఉండాలి. ఓకేనా, రైట్. అలాగే అందులో ఫస్ట్ వన్ అన్నమాట, ఎక్స్టర్నల్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ తీసుకుంటాం. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు బి, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా, ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. ఇది కూడా ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎందుకు ఎక్స్టర్నల్ ప్రాసెస్ చెప్పండి. బయట స్కేలర్స్ తీసుకొచ్చాం, వెక్టర్ ను మల్టిప్లై చేస్తాం. అలాగే థర్డ్ వన్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు బి, ఏ డాట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ డాట్ ఆల్ఫా ప్లస్ ఏ డాట్ బీటా. ఇది కూడా బిలాంగ్స్ టు బి లో ఉండాలి. ఏ డాట్ ఆల్ఫా ప్లస్ ఏ డాట్ బీటా ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు బి. ఇక్కడ కూడా ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా దట్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు బి. ఓకే, ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎక్స్టర్నల్ ప్రాసెస్ కి ఇంటర్నల్ ప్రాసెస్ కి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇంటర్నల్ ప్రాసెస్ అనేటప్పుడు ఓన్లీ ఆ వెక్టర్స్ లో ఉండే వెక్టర్స్ మాత్రమే తీసుకుంటాం. ఎక్స్టర్నల్ ప్రాసెస్ అనేటప్పుడు ఏం చేస్తామంటే బయట స్కేలర్స్ తీసుకుంటాం, ఫీల్డ్ లో ఉండే ఎలిమెంట్స్ తీసుకుంటాం. స్కేలర్స్ మీన్స్ స్కేలర్స్ దేంట్లో ఉంటాయని చెప్తున్నాం, ఫీల్డ్ లో ఉంటాయి. ఫీల్డ్ లో ఉండే ఎలిమెంట్స్ తీసుకుంటాం అండ్ వెక్టర్స్ తీసుకుంటాం. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తాం. ఆ వచ్చే ప్రొడక్ట్ విలువ కూడా ఖచ్చితంగా బిలాంగ్స్ టు విలో ఉన్నట్లయితే ఓకేనండి, అప్పుడు అది ఏంటి ఎక్స్టర్నల్ ప్రాసెస్ పాసిబిలిటీ అయ్యిందని చెప్పుకుంటాం. అండ్ వన్ మోర్ కండిషన్, వన్ డాట్ ఆఫ్ ఈక్వల్ టు పెట్టండి, ఏబి డాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ డాట్ బి ఆల్ఫా. అండ్ ఫిఫ్త్ వన్, వన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. వన్ ఎందులో ఉంటుందంటే ఫీల్డ్, వన్ ఫీల్డ్. ఇలా ఇవన్నీ పాసిబిలిటీ అయితే అప్పుడు దీన్ని ఏమంటామంటే వెక్టర్ అంటాం. Therefore, V is the vector space over the field F. Therefore, V is the vector space over the field F. ఇంటర్నల్ ప్రాసెస్ కి ఎక్స్టర్నల్ ప్రాసెస్ కి ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. అంటే ముందు ఏం కావాలి, F అనేది ఫీల్డ్ కావాలి. F అనేది ఏం కావాలంటే ఇక్కడ ఫీల్డ్ కావాలి. ఫీల్డ్ కావాలంటే F ఏంటి కావాలి, విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఏబిలియన్ కావాలి. అండ్ నాన్ జీరో ఎలిమెంట్స్ F లో ఉండే నాన్ జీరో ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఏబిలియన్ కావాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాసెస్ సాటిస్ఫై చేయాలి. చేసినట్లయితే అది ఫీల్డ్ అవుతుంది. అందులో ఉండే ఫీల్డ్ లో ఉండేవన్నీ ఓన్లీ స్కేలర్స్ మాత్రమే ఉంటాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ V is the vector space over the field F. ఎప్పుడు if V is the vector space over the field F అది సాటిస్ఫై బిలో లాస్ అన్ని సాటిస్ఫై చేసినట్లయితే ఏంటంటే V కామా ప్లస్ ఇస్ ఏబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఏబిలియన్ గ్రూప్ కావాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు. అండ్ సెకండ్ పాయింట్ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎక్స్టర్నల్ మీన్స్ దాంట్లో ఫీల్డ్ లో ఉండే స్కేలర్స్ తీసుకుంటాము, వెక్టర్స్ వీలో ఉండే వెక్టర్స్ తీసుకుంటాం. ఆ రెండింటికి ప్రొడక్ట్ చేస్తాం. ఖచ్చితంగా బిలాంగ్స్ టు వీలో ఉన్నట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ ప్రాసెస్ అంటాం. ఏ విధంగా ఉండాలి అంటే ఒక స్కేలర్ ఒక వెక్టర్, రెండు స్కేలర్స్ ఒక వెక్టర్, రెండు వెక్టర్స్ ఒక స్కేలర్ అండ్ ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ ఒక వెక్టర్. పాసిబిలిటీ చూడండి, ఒక స్కేలర్ ఒక వెక్టర్, రెండు స్కేలర్స్ ఒక వెక్టర్, రెండు వెక్టర్స్ ఒక స్కేలర్, రెండు స్కేలర్స్ ఒక వెక్టర్ ప్రొడక్ట్ ఏబి ఎక్కడ ఉంటుంది, ఏబి డాట్ ఆల్ఫా ఏ డాట్ బి ఆల్ఫా. అండ్ ఒక ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇంటూ వెక్టర్. ఐడెంటిటీ ఎలిమెంట్ అందులో ఉందని చెప్పాను నేను, ఫీల్డ్ లో ఉంది ఆ ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఆ ఐడెంటిటీ ప్రొడక్ట్ కూడా నెక్స్ట్ వీలో ఉండాలి. ఇలా పాసిబిలిటీ అయితే దాన్ని వెక్టర్ అంటాం. ఈ డెఫినేషన్ కానీ ప్రాపర్గా తెలుసుకుంటే చాలా ఈజీ. అయితే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉన్నాయి మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. ఎందుకు న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నాను అంటే ఎందుకు ఇది ఫీల్డ్ అవుతుందా లేదా మీరు చెక్ చేయాలి. ఫీల్డ్ అవుతుందా, న్యాచురల్ నెంబర్స్ ఫీల్డ్ పాసిబిలిటీ అవుతుందా. ఫీల్డ్ పాసిబిలిటీ కావాలి అంటే ఏం కావాలి, ముందు ఎనకామా ప్లస్ ఏబిలియన్ అవుతుందా లేదా మీరు చెప్పండి. అయితే
అవుతుంది, అవ్వకపోతే అవ్వదని చెప్పింది, తప్పేం లేదు. ఏబిలియన్ గ్రూప్ అవుతుందా విత్ రెస్పెక్ట్ ఎడిషన్? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఐడెంటి ఎలిమెంట్ లేదు. క్లియర్ కట్ గా జీరో ఐడెంటి ఎలిమెంట్ అనేది న్యాచురల్ నెంబర్స్ లో ఉండదు. సో ఇది గ్రూప్ కాదు. ఇది అంటే ఫీల్డ్ న్యాచురల్ నెంబర్స్ అనేది ఫీల్డ్ కాదు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో ఫీల్డ్ అయితేనే వెక్టర్ అవుతుందా లేదా మనం డిస్కస్ చేయాలి. ఫీల్డ్ కానప్పుడు వెక్టర్ గురించి మనం డిస్కస్ చేయలేము. ఓకే. సో దర్ఫోర్ n ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, n ఆఫ్ n అంటే ఇక్కడ వెక్టర్స్ న్యాచురల్ నెంబర్, ఫీల్డ్ న్యాచురల్ నెంబర్స్, ఫీల్డ్ కూడా న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. బట్ ఫీల్డే కావట్లేదు కాబట్టి ఇది వెక్టర్ స్పేస్ కాకపోవడం ఎగ్జాంపుల్. ఓకే, మరొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. V ఆఫ్ R. V అనేది వెక్టర్స్ ఉంటాయి, R అనేది రియల్ నెంబర్స్. ఫీల్డ్ అవుతుందా? ఫీల్డ్ అవుతుందా? మీన్ R ఫీల్డ్ అవుతుందా కాదా? అవుతుంది కదా. క్లియర్ కట్ గా R అనేది ఫీల్డ్ అవుతుంది. ఎందుకు? R కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ గ్రూప్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎందుకు అంటే ఐడెంటి ఎలిమెంట్ 0 ఉంటుందండి. రైట్. 1 కి ఇన్వర్స్ -1, 1/2 కి ఇన్వర్స్ -1/2, 1/2 కి ఇన్వర్స్ -1/2. అంటే ప్రతిదీ పాజిటివ్ అవుతుంది. ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ ఉంటాయి, ఐడెంటి ఎలిమెంట్ ఉంటుంది. ఆ రెండు అయిపోతే అసోసియేటివ్ అయిపోతుంది. అంటే నెంబర్ థియరీలో అసోసియేటివ్ క్లియర్లీ సాటిస్ఫైడ్. నెంబర్ థియరీ, నెంబర్ సిస్టమ్స్ లో అసోసియేటివ్ గురించి వేరేగా డిస్కస్ చేసుకునే అవసరం లేదు. క్లియర్లీ సాటిస్ఫైడ్ అసోసియేటివ్ లా, క్లియర్లీ సాటిస్ఫైడ్ అసోసియేటివ్. సో నెంబర్ సిస్టమ్స్ మనకి దాని గురించి ఏం డిస్కస్ చేసుకునే అవసరం లేదు. బట్ ఎడిషనల్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్, ఆ రెండు చెక్ చేసుకోవాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. రియల్ నెంబర్స్ లో 0 విత్ రెస్పెక్ట్ ఎడిషన్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ 0 ఖచ్చితంగా ఉంటుంది. సో R అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి R అనేది ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది రియల్ నెంబర్ సిస్టమ్. మరి ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 1 కి ఇన్వర్స్ -1, ఆ రెండు యాడ్ చేస్తే కదా ఐడెంటిటీ ఎలిమెంట్ 0 వస్తుందండి. 2 కి -2, 1/2 కి -1/2, ఆ రెండు యాడ్ చేస్తే కదా ఐడెంటిటీ ఎలిమెంట్ 0 వస్తుంది. 1/2 -1/2 ఏమవుతుందండి? 0. అంటే ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ ఉంటుంది, ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ R కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. మరి ఏబిలియన్ అంటే 1/2 ప్లస్ 1/2, 1/2 ప్లస్ 3/2, 1/2 ప్లస్ 3/2 అంటే 2 ఆన్సర్. 3/2 ప్లస్ 1/2 2 అంటే A ప్లస్ B ఇంకోటి B ప్లస్ A పాసిబిలిటీ అవుతుంది నెంబర్ దీనిలో. కాబట్టి దెన్ R కామా ప్లస్ అనేది క్లియర్లీ ఏబిలియన్. మరి నెక్స్ట్ వన్ ఏంటి? R మైనస్ 0 రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అవుతుందా కాదా? 100% పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే 0 ఎక్సెప్ట్ 0 అన్నాం కదండి. F మైనస్ 0 నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఏంటి ఉండాలి? ఐడెంటిటీ ఉండాలి, ఇన్వర్స్ ఉండాలి. నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఏమి ఉండాలండి? ఐడెంటిటీ ఇన్వర్స్. అది పాసిబిలిటీ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఇందులో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇస్ 1. రియల్ నెంబర్ సిస్టమ్ లో 1 ఉంది. 1/2 కి ఇన్వర్స్ 2, 1/4 కి ఇన్వర్స్ 4, 3/2 కి ఇన్వర్స్ 2/3. అంటే ప్రతి ఎలిమెంట్ తీసుకున్నా దాని ఇన్వర్స్ కూడా ఖచ్చితంగా 0 లో ఉంటుంది, మీన్ R లో ఉంటుంది. కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఐడెంటిటీ ఎలిమెంట్ 1 ఉంటుంది. సో దేర్ఫోర్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇది ఏబిలియన్. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏంటంటే ఇది ఏబిలియన్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. నెంబర్ థియరీ సిస్టమ్స్ లో డిస్ట్రిబ్యూటివ్ లా క్లియర్లీ సాటిస్ఫైడ్. మనం దాని గురించి వేరేగా చెక్ చేసుకోవాల్సిన కావాలని మీరు చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు ఏం చేస్తారంటే 2, 3, 4 అనే 3 ఎలిమెంట్స్ తీసుకుంటారు. 2 into 3 plus 4, 4 plus 3 7, 7 2 is 14. ఇప్పుడు A dot C 2 into 3 6 plus A dot B 2 dot 4 8, 8 plus 6 14. ఓకే, A dot C to A dot B, A dot C plus A dot B అలా A dot B plus C equal to A dot B plus A dot C. అది పాజిబిలిటీ అవుతుంది. అది నెంబర్ థియరీ సిస్టమ్స్ లో అది డిస్ట్రిబ్యూటివ్ వాస్ క్లియర్లీ సాటిస్ఫైడ్. అసోసియేటివ్ డిస్ట్రిబ్యూటివ్ వాస్ క్లియర్లీ సాటిస్ఫై అవుతాయి కాబట్టి అవి వదిలేస్తాం. ఓకే కదా. సో దేర్ఫోర్ R కామా ప్లస్ కామా డాట్ ఏమైందండి? ఫీల్డ్. ఇప్పుడు ఇక్కడ B ని వెక్టర్ స్పేస్ ని R తీసుకుంటాం.
ఈ బి బదులుగా ఆర్ రాసుకుంటాం. బి బదులుగా ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్ రాసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏం కావాలి? వెక్టర్ కావాలి. వెక్టర్ కావాలంటే ఇది ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇది వెక్టర్ కావాలి. వెక్టర్ కావాలంటే ఏంటి? మనకు పాసిబిలిటీస్, ఆ టోటల్ పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఆ టోటల్ పాసిబిలిటీస్ అండ్ ఫస్ట్ వన్ ఆర్ కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆర్ కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఇందులో స్కాలర్ తీసుకుంటాం, దాంట్లో వెక్టర్ తీసుకుంటాం. మీకు డౌట్ రావాలి, ఏంటి సార్ అలాంటప్పుడు ఇవి అన్ని రెండు సేమ్ కావచ్చు, సేమ్ అనేది కావచ్చు. ఓకేనండి? అంటే ఇక్కడ ఆల్ఫా తీసుకుంటాం. ఈ ఆల్ఫా అనే ఎలిమెంట్ ఎలా ఉంటుంది? ఈ ఆల్ఫా అనే ఎలిమెంట్ అనేది వెక్టర్ అంటున్నాం కదండి. వెక్టర్ అనేది ఇప్పుడు ఎలా తీసుకుంటాము? 1 2 అంటే I + 2j + 3k. చిన్నపిల్లలాగా IJ/K తో రాయడం అవసరం లేదండి, డిగ్రీకి వచ్చారు కాబట్టి. వెక్టర్ ఏ విధంగా రాసుకోవచ్చంటే 1 2 3. డైరెక్షన్ తో సంబంధం లేదు ఇక్కడ. వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా డైరెక్షన్ మనం ఇక్కడ రాయడం అవసరం లేదు. ఇది వెక్టర్ అంతే. ఇప్పుడు దీంట్లో స్కేలర్స్ మీకు నచ్చిన ఏదో ఒక స్కేలర్ తీసుకుంటాం. అంటే సపోజ్ 3 తీసుకుంటాం. 3 ఆల్ఫా. 3 ఆల్ఫా అంటే ఏమవుతుంది ఇక్కడ? 3 6 9. దట్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు బి. 3 + 6j + 9k ఇది ఖచ్చితంగా బిలాంగ్స్ టు బి లో ఉంటుంది. బి మీన్స్ ఇక్కడ ఆర్. రియల్ నంబర్స్ ఉంటాయి ఉండదా? 3 6 9 రియల్ నంబర్స్ ఉంటుంది. 3 ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఓకే? అలాగే ఇంకో ఏ బి 2 3 తీసుకుంటారు. ఆల్ఫా మీకు నచ్చిన ఆల్ఫా, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 తీసుకుంటారు. 1 2 3 బదులు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 తీసుకుంటారు. అది కూడా ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇది R అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా వెక్టర్ స్పేస్ అవుతుంది. R అనేది ఏమవుతుందంటే ఇక్కడ వెక్టర్ స్పేస్. ఇంటర్నల్లీ ప్రాసెస్ సాటిస్ఫై చేస్తుంది అండ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి R అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది. మరి వాట్ అబౌట్ R(C)? ఇది వచ్చి మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే R(C), C(R), R(R), R(N), R(Q), Q(R) ఇవి చెక్ చేసుకుంటుండాలి. అవుతాయో లేదో చెక్ చేసుకుంటారు. మీరు చేసిన ప్రతిదీ విత్ ఎగ్జాంపుల్స్ ద్వారా చేసుకోవాలి. ఓకే? ఇప్పుడు చూద్దాం. R(C) అవుతుంది. C అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అండి. అన్నిటికంటే పెద్ద సెట్ ఏంటని చెప్పాను మీకు. అన్నిటికంటే కాంప్లెక్స్ నెంబర్స్ పెద్ద సెట్. ఓకేనండి? ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్స్ అండి, ఆ తర్వాత హోల్ నెంబర్స్, ఆ తర్వాత ఇంటిజర్స్, ఆ తర్వాత రేషనల్ నెంబర్స్, ఆ తర్వాత ఇంకేమో రియల్ నెంబర్స్. ఇందులోనే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఒక పార్ట్ అండి. రియల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఒక పార్ట్. R-Q అంటారు. R-Q అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. R-Q అదొక్క పార్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. అన్నిటికంటే పెద్ద సెట్ కాంప్లెక్స్. ప్రతి రియల్ నెంబరు కాంప్లెక్స్ నెంబర్లో ఉంటుంది. ప్రతి రియల్ నెంబర్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి? A+IB such that A, B belongs to real numbers. ఓకే? B అనేది 0 తీసుకున్నాం. A belongs to real number. ఎలా ఇది కాంప్లెక్స్ రూపంలో రాసుకోవచ్చు. 2 ఉందండి, రియల్ నెంబర్స్ లో ఉంది. నేను 2 belongs to కాంప్లెక్స్ నెంబర్ లో కూడా ఉందని చెప్తాను. ఎలా చెప్పొచ్చు దీన్ని? 2 ని 2 + I × 0. అందుకే అది పెద్ద సెట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్. దాని తర్వాత రియల్ నెంబర్స్ వస్తుంది. అందులోనే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్ ఒక పార్ట్. ఇర్రేషనల్ నెంబర్స్ మీన్స్ R-Q. ఇట్స్ డినోటెడ్ బై R-Q. R నుంచి రేషనల్ నెంబర్స్ అన్ని తీసేస్తే మీరేవే ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనండి? రైట్. Q P/Q ఫామ్ లో ఉంటాయి. 1 కూడా P/Q ఫామ్ లో ఉంటుంది. అంటే ఇంటిజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే కదా? ఇవి పాసిబిలిటీస్. ఇవి అయితే ఇప్పుడు ఏం చెప్తాను? R(C) అనేది వెక్టర్ స్పేస్ అవుతుందా కాదా అనేది మనకి డౌట్.
అంతే కదా 10 minutes దాటిపోయింది. ఎంత టైం అది 20 minutes. 20 minutes క్లోజ్ చేసి కొత్త మళ్ళీ స్టార్ట్ చేసి